ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది అనిపిస్తుంది. కంపారిటివ్లీ అదర్ ఇంతకుముందు ఇయర్తో పోలిస్తే చాలా బాగుంది అనిపిస్తుందండి. ఎందుకంటే అంతకుముందు అరాజక రాజకీయం ఉంది, ఇప్పుడు రాజకీయం కొంచెం మంచిగా ఉందో అనిపిస్తుంది మనకి. అది అంటే ఇంతకు ముందు మనకి నవరత్నాలు ఉండేవి కదా, నవరత్నాలు బెస్టా, సూపర్ సిక్స్ బెస్టా అంటే ఏం చెప్తారు? నవరత్నాలు ఉండేవి. ఏదున్నా వ్యక్తి మంచివాడై ఉండాలి. రాజకీయం చేసేవాడు ఉంటే మంచి వ్యక్తి అయ్యి పరిపాలన చేసేవాడు, విజ్ఞత కలిగి ఉన్నవాడు ఉంటే మంచిది. వయసు కూడా ఉండాలి. రాజకీయం ఒక ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఒక కుర్రోడు ఉండకూడదు. ఇప్పుడు ఒక వయసు ఉన్నవాడు ఉంటేనే అనుభవంతో కొన్ని మంచి పనులు చేయగలుగుతాడు. వాడు కుర్రోడు తొందరగా ఏ పనులు చేసేస్తాడో వాడి వల్ల నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది రావాలకంటే. అది నా అభిప్రాయం. విజన్ 2047 వరకు ఆగండి, సింగపూర్ చేస్తాను ఆంధ్ర అని అంటున్నారు. అది ఇవన్నీ అరికథలు బుర్రకథలు అండి. ఇవన్నీ అయినప్పుడు కదా 47 ఇప్పుడు మేము ఉంటాం ఇప్పుడు 78 80 ఇంకా 4 సంవత్సరాలు పోతాను. ఎవడు చూస్తాడు అప్పుడు? ఆ శాస్త్రం చెబుతాడు అంతే. ఏదో నమ్మేవాడు నమ్మండి, అదంతా అబద్ధం అండి. ఇవాళ ఏం జరుగుతుంది కదా చాలండి. ఎప్పుడో జరగబోయేది అయిపోద్ది, అంతా సొన్నమయమైపోద్ది, అందరికి బంగారం ఇచ్చేస్తాయి. ఇవన్నీ అబద్ధాలు అన్నమాట. అవన్నీ అనవసరమైన విషయాలు. ఉన్న డెవలప్ చేయండి, ఉన్నది మంచిగా చూడండి. ఉండేటప్పుడే అందరికీ అవకాశాలు కల్పించండి, అందరికి మంచి చేయండి, రోడ్డు మంచి వేయండి, ప్రజలకి మంచి చేయండి. చిన్నవాళ్ళని తక్కువ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే మార్గం చూడండి అంతే. అది చేస్తే చాలు. 47 దాకా ఎందుకు? 47 ఇంకా 22 సంవత్సరాలు. 47 అంటే ఆ 2 సంవత్సరాలు ఎంతమంది ఉంటారు ఇప్పుడు 100%లో? కనీసం ఒక 20% పోతారు. అప్పుడు ఏదైనా మూమెంట్ వచ్చి భూకంపం వచ్చిందనుకోండి, ఒక 70% పోతారు. ఉంటే 30% కదా. వాళ్ళు చేసేది ఉంది, ఆటోమేటిక్ అయిపోద్ది. బాగానే అయిపోద్ది అప్పుడు. అది జనాలు తక్కువ అయితే గవర్నమెంట్ పోకుండా ఏ భూకంపం వచ్చిపోయారనుకోండి ప్రాబ్లం ఉండదు. లేదా పెద్ద వర్షాలు కొట్టపోయారనుకోండి బాగానే ఉంటుంది. నో ప్రాబ్లం. ఉన్నవాళ్ళు మంచిగా చేస్తారు. అంతే, ఇంకేముంది? వాళ్ళు చేసేది ఉంది వీడియో చేసుకుంటారు మంచిగా. ఉచిత బస్సు సౌకర్యం తెలంగాణలో చూసారు మీరు, మరి అదే ఉచిత బస్సు సౌకర్యం ఆంధ్రాలో పెడితే గొడవలు చాలా జరుగుతున్నాయి కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఆంధ్ర నుండి కొద్దిగా తెలుగుల మనుషులు అండి. కాస్త అందరూ ఆడవాళ్ళు ముందు ఎగబడతారు. మొదటి నుంచి ఉన్న పేరే అది. తెలంగాణ కాస్త వెనకబడ్డ వాళ్ళు, కాస్త నీతి నిజము పద్ధతి ఉంటుంది. నేను ఆంధ్ర వాడినే, కానీ భయము భక్తి అయి ఉంటాయి ఆడవాళ్ళకి. అక్కడ ఉండదు. ఆడవాళ్ళు మొదటి పెత్తనం చేశారు. అక్కడ ఆంధ్రాలో మగవాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళు ఎప్పటి నుంచి 100 ఏళ్ల నుంచి కూడా. అది అలవాటుతో ఇప్పుడు వాళ్ళు ఎక్కుతారు, తోసేస్తారు, కింద పడి పెడతారు వాళ్ళు. అది పరిస్థితి అక్కడ. అది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు కదా, తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఇచ్చిన పథకాలు ఎన్ని అందాయి మీకు? అదే చెప్తానండి. మాది ఖమ్మం డిస్టిక్ కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామం. ఇప్పుడు ఇంత ముందుపులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎస్సీ కమ్యూనిటీ, అసలు నేను మల్లెపల్లి నుంచి హైదరాబాద్ రావడం కారణం కూడా ఒక ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కాంట్రాక్టర్ తీసుకొని 7,60,000 కాంట్రాక్టర్ తీసుకొని 5 లక్షలు తీసుకొచ్చి పెడితే 7 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ 10 లక్షలు అయ్యి 15 లక్షలు అప్పు చేసి మల్లెపల్లి నుంచి ఇక్కడికి వచ్చాను నేను హైదరాబాద్కి వచ్చి బతకడానికి. అయితే ఇప్పుడు ఇదే శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున వచ్చి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డబుల్ బెడ్రూమ్లు, కమిటీ హాళ్ళు, సీసీ రోడ్లు, పక్కా గృహాలు అన్నీ మంచిగానే చేస్తారు. కానీ మాది కమిటీ హాలు, నాకు బిల్లులు ఇంతవరకు అయితే రాలేదు. నేను ఇంతవరకు అప్పులనే ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మెరిట్గా ఉంది. ప్లస్ మా జిల్లాలో, మా డిస్టిక్లో 3 మంత్రులు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంచిగా చేస్తారు. జిల్లాను అభివృద్ధి చేస్తారు. మంచిగా చేస్తున్నారంటే ఏ విధమైన మంచి జరిగింది, ఏ విధమైన డెవలప్మెంట్ కనిపించింది? ప్రజల పరంగా చూసుకుంటే డెవలప్ లేదు, అప్పులు ఉన్నాయి అన్నారు. ఆఫ్ చేసిన గృహాలు ఒకటి, ప్లస్ సీసీ రోడ్లు. ఇంతకుముందు మా ఊరికి సీసీ రోడ్లే లేవు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి లేని రోడ్లన్నీ ప్రతి బజారుకు కూడా 3 ఇండ్లు 2 ఇండ్లు ఉన్న బజారుకు కూడా బజార్ సీసీ రోడ్లు శ్రీనివాసరెడ్డి గారు పోపించి నిలబడి పోపిస్తారు. ఆడ ప్రభుత్వం మంచిగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగానే ఉంది. కాకపోతే నా బిల్లు ఒకటే, నా పరిస్థితి ఒకటి బాగాలేదు. అందుకని అప్పులే ఇక్కడ దాకా వచ్చిన. ఏదైనా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. నేను టీఆర్ఎస్ వార్డు నెంబర్ని మల్లెపల్లిలో గ్రామ పంచాయతీలో. అందుకని నా కమిటీ హాలు ఇచ్చారు కాంట్రాక్టరు. నేను అది తీసుకుని నష్టపోయి 15 లక్షలు నష్టపోయి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ వాచ్మెన్గా బతుకుతున్నా. ఇక్కడ ఇట్నే బ్యాంకులో సెక్యూరిటీ అయ్యి డ్యూటీ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం ఏపీలో చూస్తున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం కానీ, అలానే మన పవన్ కళ్యాణ్ విజన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది వాళ్ళది. ఇంక్లూడింగ్ ఇద్దరు కలవటం అనేది చాలా అదృష్టం అనుకోవాలి మనం. వాళ్ళ పరిపాలన చాలా అంటే చాలా బాగుంది.
పోయిన పరిపాలన కంటే ఈ పరిపాలన ఇంకా చాలా బాగుంది. అంటే పరిపాలనలో మీకు కనిపించిన మార్పులు ఏంటి మరి? పరిపాలనలో గమనించుకుంటే మెయిన్ రోడ్స్ అండి, రోడ్లు బాగా వేశారు. కొన్ని పథకాలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ట్రైబల్ అరకు వ్యాలీ నుండి కూడా చాలామంది చూడటానికి కానీ విజిట్ చేయడానికి కానీ మనకి వెళ్ళటానికి సౌకర్యం బాగుంది. అంటే మునుపు ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మనకి అటవీలో ఉండే మనుషులనే పట్టించుకోలేదు, ఇప్పుడు అటవీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే వైసీపీకి మొత్తం అటవీ శాఖలో ఉన్న ఓట్లు అన్నీ కూడా మనకి అప్పుడు వైసీపీకి మాత్రమే సొంతమయ్యాయి. మరి ఇప్పుడు ఏమన్నా చీల్చుకునే అవకాశం ఉందంటారా? మరి టీడీపీ కూడా పట్టించుకుంటారా? ఖచ్చితంగా చీల్చుకుంటాయి ఆ ఓట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మాత్రమే పడతాయి అటవీ శాఖ నుండి. ఖచ్చితంగా మేము వెయిట్ చేస్తున్నాం ఓజీ కోసం. తప్పకుండా అందరు కలిసి అంటే వెళ్ళి ఇప్పుడు పరంగా చూస్తుంటే మనకి విడిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది అంటే టీడీపీ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ పార్టీలు విడిపోయే అవకాశం ఉందంటారా? జనసేన ఆర్ టీడీపీ? నాకు తెలిసి అయితే ఇప్పటికెప్పుడల్లా విడిపోవు అవి. అది అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మనం చూస్తే డెవలప్మెంట్ కానీ రాజధాని విషయం కానీ ఎక్కడి వరకు వచ్చిందంటారు? రాజధాని ఎక్కడ 3 క్యాపిటల్స్ అన్నాడు, కనీసం 3 కాదు కదా, ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతిని చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మొన్న 40 క్రేన్లు పెట్టి క్లీన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక బాధ్యతలోకి రాగానే పనులు మొదలు పెట్టాడు. వీడు అలా కాదు కదా. అంటే విజన్ 2047 దాకా ఆగండి, మరో సింగపూర్ చేస్తాను ఆంధ్రాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మరి చేయగలిగేంత స్తోమత శక్తి ఉందంటారా మరి రెవెన్యూ లేని రాష్ట్రంలో? ఉంది అంటే ఎక్కడో ఒకటి అప్పు తీసుకొస్తారు, కాదంటలేదు. ఉన్న డబ్బులు మొత్తం గత ప్రభుత్వం వాడేసింది కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత పూర్తి చేస్తారని నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం చూస్తున్నారు కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకి బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. బై ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథ్ వైఫ్ ఆమె కానీ లేదు అంటే ఇక్కడ కాంగ్రెస్లో ఇద్దరు పోటీ పడుతున్నారు, అంజన్ కుమార్ యాదవ్ అలానే మన నవీన్ యాదవ్. మరి వాళ్ళల్లో ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది అంటారు? గోపీనాథ్ గారు మంచివారే ఉండే, ఆయన వల్ల బాగానే అయింది. ఇప్పుడు ప్రజాపాలన ఎట్లుండాలంటే ప్రజలకు మంచి చేయాలి కానీ ఉచితాలు ఇవ్వద్దు, ఏం చేయొద్దు, సౌకర్యాలు బాగుండాలి. ఎవరు బిచ్చమెత్తుకునే దశలో లేరు. ప్రతి వాడికి బండి ఉన్నది, అన్నీ ఉన్నాయి, తినడానికి తిండి ఉన్నది. నువ్వు ఇచ్చే ఫ్రీ దాంతో ఏం వాడకాలు వస్తలేవు. మీరు ఇదేమున్నా అని సబ్సిడీలు తీసేసి డెవలప్మెంట్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఉచితం ఇచ్చేసి దేశాన్ని ఎక్కడికో వెనకకి తీసుకుపోయి పాతాళ లోకానికి చేసేస్తున్నారు. అంతా డెవలప్మెంట్ కావాలి కానీ ఉచితాలు ఇచ్చేసి భూములు అమ్ముకోవడము, అవి అమ్ముకోవడము, దానివల్ల ఫ్యూచర్కు ఏముండదు. మనుషులకు మనం అంతా బిచ్చం మెత్తుకోని కంటే కూడా అధ్వానం ఉంటుంది. వేరోడు వస్తాడు, ఇది నా రోడ్ అంటాడు, వేరోడు వస్తాడు, నా భూమి అంటాడు. అప్పుడు తెలంగాణకి ఏముండదు, ఎవరికి ఏముండదు. ఇన్ని రోజులు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ దానివల్ల ఏం లాభం ఏం లేదు. ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఎవరో సంపాదించుకుంటుండు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిందంటే వానికి సైకిల్ ఉన్నాడు, కార్లు అయిపోతున్నాయి, 10 అంతస్తుల బిల్డింగ్లు అయిపోతున్నాయి. వాడు ఏడు నుంచి వస్తుందో తెలుస్తలేదు వాళ్ళకు. చూడడానికి ప్రజల మీద డెవలప్మెంట్ కన్నా సంపాదించుకోవడమే ఎక్కువ అంటారా మరి? ఇప్పటి నాయకులంతా వాడు ఎమ్మెల్యే అయిందంటే వాని వెనక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టాలు లక్షలు కోట్లు సంపాదించుకొని డెవలప్మెంట్ అయిపోతారు. మారుతి కారు ఉన్నాడు, IW అంటాడు, అది అంటాడు, ఏదోదో కార్లు కొనేసి మొత్తం దేశాన్ని మొత్తం దోచుకొని కోకల. ఇప్పుడు ఏదో అంటే చెదలు ఉంటుంది కదా, చెదలు చూడడానికి పైన బాగానే ఉంటుంది, లోపలంతా తినేస్తుంది. లాస్ట్కు ఎవడైతే పరిపాలన వస్తాడో అప్పుడు కుప్పకూలిపోయేసి వేరే దేశంలోని పెత్తనం వచ్చేసి మనం అంతా మళ్ళీ బానిసలమే అవుతున్నాం. అప్పుడు ఎంతోమంది చనిపోయి స్వతంత్రాన్ని తీసుకొచ్చిర్రు, దానికి ఒక విలువ లేకుండా పోయింది. థ్యాంక్ యూ.